తెలంగాణకు బీవేడి. తెలంగాణ రాష్ట్రానికి ప్రతిష్టాత్మకంగా ప్రాజెక్టు రాబోతుంది. చైనా విద్యుత్ కార్ల దిగ్గజ సంస్థ బీవేడి హైదరాబాద్ సమీపంలో విద్యుత్ కార్ల యూనిట్ను స్థాపించేందుకు సిద్ధమవుతున్నట్లు అత్యంత విశ్వసనీయ సమాచారంగా తెలిసింది. భారీ పెట్టుబడుల ప్రణాళిక. హైదరాబాద్ సమీపంలో విద్యుత్ కార్ల యూనిట్ను నెలకొల్పేందుకు బీవేడి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే దీనిపై ఈ సంస్థ కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు కొనసాగిస్తూ ఇటీవల తుది నిర్ణయాన్ని తెలియజేసినట్లు సంబంధిత వర్గాలు వివరించాయి. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూమి కేటాయించడంతో పాటు అన్ని రకాలుగా మద్దతు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఆ సంస్థకు హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే హైదరాబాద్ పరిసరాల్లో మూడు ప్రాంతాలను పరిశీలించినట్లు యూనిట్ ఏర్పాటుకు అనువైన ప్రదేశాలను బీవేడికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మూడింటిని ఆ సంస్థ ప్రతినిధులు పరిశీలిస్తున్నారు. ప్రదేశంపై తుది నిర్ణయానికి రాగానే ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉంది. ఇది కార్యరూపం దాల్చితే విద్యుత్ కార్ల విభాగంలో అతిపెద్ద ప్రైవేటు రంగ ప్రాజెక్టును భారీ పెట్టుబడి దక్కించుకున్న ఘనత తెలంగాణకి రాష్ట్రానికి దక్కుతుంది. దీంతోపాటు విద్యుత్ కార్ల విడిభాగాలు ఉత్పత్తి చేసే అనుబంధ యూనిట్లు దీనికి సమీపంలో ఏర్పాటయ్యే అవకాశాలుంటాయి. తద్వారా విద్యుత్ వాహనాల క్లస్టర్ హైదరాబాద్ సమీపంలో రూపుదిద్దుకున్నట్లు ఉంటుంది. దేశంలో సంస్థకు తొలి యూనిట్ ఇదే. బీవైడీ కొన్నేళ్లుగా భారత్లో కార్యకలాపాలు కొనసాగిస్తున్నా ఇక్కడ సొంత యూనిట్ లేవు. ప్రస్తుతం బీవైడీ విద్యుత్ కార్లు చైనా నుంచి మన దేశానికి తీసుకొచ్చి విక్రయిస్తుంది. ఇందుకోసం అధిక దిగుమతి సుంకాలను చెల్లిస్తూ రావడంతో ప్రస్తుతం ఈ కార్ల ధర ఎక్కువగా ఉంది. ఫలితంగా ఆశించిన రీతిలో అమ్మకాలను చేయలేకపోతుంది. విద్యుత్ కార్లను మన దేశంలో ఉత్పత్తి చేస్తే ధర తగ్గుతుంది. తద్వారా అమ్మకాలు గణనీయంగా పెంచుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. మన దేశంలో సొంత యూనిట్ ఏర్పాటు చేసేందుకు 2 ఏళ్లుగా బీవైడీ కసరత్తు చేస్తుంది. కాకపోతే చైనా పెట్టుబడులు అనుమతించే విషయంలో కేంద్ర ప్రభుత్వం నిబంధనలు కఠినంగా ఉండడంతో ఇప్పటివరకు సాధ్యం కాలేదు. తాజాగా కేంద్ర ప్రభుత్వం కొంత వెసులుబాటు కల్పించడంతో బీవైడీ ప్రాజెక్టుకు మార్గం సుగమమైంది. హైదరాబాద్ కేంద్రంగా విద్యుత్ బస్సుల కార్యకలాపాలు సాగిస్తున్న MEL గ్రూప్ సంస్థ ఓలెక్ట్రా గ్రీన్ టెక్తో ఎన్నేళ్లుగా బీవైడీకి సాంకేతిక భాగస్వామ్యం ఉంది. బీవైడీ టెక్నాలజీతోనే విద్యుత్ బస్సులను ఉత్పత్తి చేసి దేశవ్యాప్తంగా ఓలెక్ట్రా గ్రీన్ టెక్ సరఫరా చేస్తుంది. తన విద్యుత్ కార్ల యూనిట్ ఏర్పాటుకు తెలంగాణ రాష్ట్రాన్ని బీవైడీ ఎంచుకోవడానికి ఇది ఒక కారణమని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే బ్యాటరీ ప్లాంట్ కూడా ఏర్పాటు చేస్తున్నట్టు ఒకటి సంస్థ తెలుస్తుంది. మన దేశంలో కార్ల అసెంబ్లింగ్ ప్లాంట్తో పాటు 20 గిగావాట్ల బ్యాటరీ ప్లాంట్ ఏర్పాటుకు చేయాలనేది బీవైడీ ప్రణాళిక ఉంది. 5 నుంచి 7 ఏళ్లలో ఏటా 6 లక్షల విద్యుత్ కార్ల ఉత్పత్తి సామర్థ్యం సాధించే స్థాయికి తన కార్యకలాపాలను విస్తరించాలని ఈ సంస్థ భావిస్తుంది. ఇందుకోసం దశలవారీగా భారీగా పెట్టుబడులు పెట్టేందుకు బీవైడీ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. బీవైడీ కార్యకలాపాల్లో అమెరికా దిగ్గజ కార్ల సంస్థ టెస్లాను బీవైడీ మించుతోంది. గత ఏడాది టెస్లా ఆదాయం $97.7 బిలియన్, అంటే సుమారుగా 8,40,000 కోట్లు. అయితే బీవైడీ ఆదాయం $107 బిలియన్, అంటే సుమారు 9,20,000 కోట్లు కావడం గమనార్హం. చైనా, ఐరోపా దేశాల్లో టెస్లా అమ్మకాలు తగ్గుతుంటే బీవైడీ అమ్మకాలు పెరుగుతున్నాయి. కేవలం 5 నుంచి 8 నిమిషాల వ్యవధిలోనే విద్యుత్ కార్ల బ్యాటరీని పూర్తి చేయగలిగే 1 మెగావాట్ ఫ్లాష్ ఛార్జర్ను ఈ సంస్థ ఇటీవలే విడుదల చేసింది. దీంతో ఒక్కసారి ఛార్జ్ చేస్తే 400 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయొచ్చు. విద్యుత్ వాహన తీరుతలను ఈ టెక్నాలజీ సమూలంగా మార్చేస్తుందనేసి నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద సంస్థ అయిన విద్యుత్ కార్ల సంస్థ అయిన టెస్లా గత ఏడాది 97.7, అంటే సుమారు 8,40,000 కోట్ల టర్నోవర్ చేసింది. అయితే బీవైడీ చైనాకు చెందిన బీవైడీ విద్యుత్ కార్ల సంస్థ $107 బిలియన్, అంటే దాదాపుగా 9,20,000 కోట్ల టర్నోవర్ చేసింది. అయితే చైనా, ఐరోపా వంటి దేశాల్లో టెస్లాను డిమాండ్ పడిపోవడం, టెస్లా యొక్క కార్లు అమ్మకాలు తగ్గుతుంటే బీవైడీ మాత్రం తన అమ్మకాలను పెంచుకుంటూ పోతుంది. కేవలం 5 నుంచి 8 నిమిషాల వ్యవధిలోనే విద్యుత్ కార్ల బ్యాటరీ పూర్తి చేయగల సామర్థ్యం కలిగే ఒక 1 మెగావాట్ ఫ్లాష్ ఛార్జర్ను బీవైడీ ఇటీవలే విడుదల చేసింది. ఇది ఆ సంస్థకు ప్రధాన ఆకర్షణ. దీంతో ఒక్కసారి ఛార్జ్ చేస్తే 400 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. అయితే ఈ 400 కిలోమీటర్లు ప్రయాణించాలంటే 5 to 8 మినిట్స్లోనే బ్యాటరీ ఫుల్ అవుతుందనేసి ఇది సూపర్ ఫ్లాష్ ఛార్జర్గా బీవైడీ సంస్థ పేర్కొంది. ఈ కార్లకు ఇదే అదనపు ఆకర్షణగా తెలుస్తుంది. దీని మూలంగానే టెస్లాకు భారీగా పోటీకి ఇచ్చే టెస్లాను దాటేసిందనేసి నిపుణులు అంచనా వేస్తున్నారు, అభిప్రాయపడుతున్నారు.
చూద్దాం, మన దేశంలో కూడా లాంచ్ అవుతే ఖచ్చితంగా సేల్స్లో అగ్రగామిగా ఉండే అవకాశం ఉంది. దేశీయ కంపెనీలో కూడా పోటీ పడే అవకాశం ఉంది BYDతో.